నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. పసిపిల్లల విక్రయం కేసులో రాచకొండ కమిషనరేట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠా సభ్యులను విచారిస్తున్న క్రమంలో ఇప్పటిదాకా ఈ ముఠా ఇతర రాష్ట్రాల నుండి పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మకాలు సాగించిందని, ఇప్పటిదాకా ఇలా 3 ఏళ్లుగా 50 మంది చిన్నారులను ముఠా అమ్మేసినట్లుగా గుర్తించారు. వీరిలో 16 మంది పిల్లలను గుర్తించిన పోలీసులు మిగతా పిల్లలు ఎక్కడున్నారన్న దానితో పాటు అసలు ఆ పిల్లలు ఎవరికి సంబంధించిన వారన్న దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లి ముఠా సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పూణేకు చెందిన కన్నయ్యలు చిన్నారుల సరఫరాలో కీలకంగా ఉన్నారు. వీరు తమ నగరాల్లో పిల్లల్ని సేకరిస్తారు. వీరు పిల్లలను ఎక్కడ నుండి ఎలా తెస్తున్నారన్నది తెలియాల్సి ఉంది. వారు పేద తల్లిదండ్రుల వద్ద పిల్లలను కొనుగోలు చేస్తున్నారా, లేక కిడ్నాప్లు చేసి ఇక్కడి ముఠా సభ్యులకు సరఫరా చేస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ముగ్గురు ఒక్కో చిన్నారికి 1,00,000 వరకు కమిషన్ తీసుకుని పిల్లలను సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ ముఠాకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేయగా వీరంతా ఏజెంట్లుగా పనిచేసినట్లు గుర్తించడం జరిగింది. మరోవైపు అక్రమ పద్ధతిలో ముఠా నుండి పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుండి గుర్తించి వారి నుండి 16 మంది చిన్నారులను పోలీసులు స్వాధీనం చేసుకుని శిశు విహార్కు తరలించారు. తల్లిదండ్రుల్లో 9 మంది తెలంగాణకు చెందిన వారు, ఏపీకి చెందిన వారు 7 ఉన్నారు.